నకార్తిక నమోమాసః నదేవం కేశవాత్పరం నచవేద సమం శాస్త్రం నతీర్థం గంగాయాస్తవం. కార్తీక మాసంతో సమానమైన మాసం కానీ, శ్రీ మహావిష్ణువుతో సమానమైన దైవం కానీ, వేదముతో సమానమైన శాస్త్రం కానీ, గంగా తీర్థంతో సమానమైన తీర్థం కానీ లేదని మహర్షి వ్యాసుల వారి ఉవాచ. మాసాలన్నిటిలోకెల్లా కార్తీక మాసానికి అగ్రతాంబూలం ఇచ్చారు. ఇంతటి పరమ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్షములో పున్నమి తిథి కలిగిన 15వ రోజే కార్తీక పౌర్ణమి. ఈరోజు మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక పౌర్ణమి ఈ ఏడాది నవంబర్ 5న వస్తుంది. ఇంతటి పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ఇంతటి విశిష్టత ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి తిథికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున ప్రత్యేక పూజలు, వ్రతాలు, నోములను ఆచరించటం వల్ల సకల దేవుళ్ల ఆశీర్వాదాలు అందుతాయని భక్తుల నమ్మిక. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 1000 ఏళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయని నమ్మకం. కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున భక్తులు రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ రోజున పంచామృతాలతో శివుని అభిషేకించి జిల్లేడు పూలతో శివుని అర్పించిన వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కార్తీక పౌర్ణమి నాడు శ్రీ మహావిష్ణువు ఆలయ దర్శనం అత్యంత శుభప్రదం. విశేషించి ఈ రోజు చేసే సత్యనారాయణ స్వామి వ్రతానికి మామూలు రోజుల్లో కన్నా 1,000,000 రెట్ల అధిక ఫలం ఉంటుందని పెద్దలు అంటారు. ఈరోజు చేసే దీపారాధన వలన వచ్చే పుణ్యం అనంతం. ఈరోజు శివకేశవుల ఆలయంలో దీపారాధన చేసినా, దీపదానం చేసినా చివరకు ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా సరే ఆ పుణ్యం వెలకట్టలేనిదంట. కార్తీక మాసంలో భగవంతుని పూజించేందుకు పెద్ద క్రతులేమీ చేయనవసరం లేదు. కోరి ఖర్చు పెట్టాల్సిన అవసరమూ లేదు. కావలసిందల్లా నిష్ఠ, పాటించవలసిందల్లా నియమం. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు శివుణ్ణి పూజించి ఉపవాసాన్ని ఆచరించి రాత్రి నక్షత్ర దర్శనానంతరమే భోజనాన్ని చేస్తారు చాలామంది. ఈ ఉపవాసం ఆధ్యాత్మికంగానూ ఆరోగ్యపరంగానూ ఎంతో మేలు చేస్తుందని అంటారు. ఉపవాసం చేయటం వల్ల జీవక్రియ వేగం తగ్గి దీనివల్ల శరీరం తనంతట తాను శుభ్రపరచుకోవటానికి సమయం లభిస్తుంది. ఆహారం తీసుకోకుండా ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకునే లిక్విడ్ ఫాస్టింగ్ శరీరాన్ని బాగా శుద్ధి చేస్తుంది. ఈ రకమైన ఉపవాసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కూడా. జీర్ణ సంబంధిత, చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఇక ఆధ్యాత్మిక విషయానికి వస్తే కార్తీక పౌర్ణమి రోజు గంగా స్నానాలకు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున గంగా నదిలో స్నానం చేస్తే సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని, తీరని కోరికలు కూడా తీరుతాయని నమ్ముతారు. ఈ రోజున నదీ స్నానం ఎంతో శ్రేష్టం. శరదృతువులో నదీ ప్రవాహంలో ఔషధాల శక్తి ఉంటుంది. పౌర్ణమి నాటి ఉదయాన్నే నదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ చేయాలి. వీలు కాని వారు తమ తమ ఇళ్లల్లోనే గంగా తీర్థాన్ని నీటిలోకి ఆవాహన చేసుకొని తలారా స్నానం చేయాలి. ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివకేశవుల ఆలయంలో 365 ఒత్తులతో ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఇంటికి వచ్చి ఇంట్లో దేవుడికి పూజ చేసుకొని ఉపవాసాన్ని విరమించవచ్చు. ఇలా కఠిన ఉపవాసం ఉండలేని వాళ్ళు పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారం కూడా తీసుకోవచ్చు. కొంతమందికి సంవత్సరంలో కొన్ని రోజులు దీపారాధన చేసే అవకాశం ఉండదు. ఇలా చేయలేని వారు సంవత్సరంలో ఒక్కసారి కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలం కలుగుతుందని నమ్మకం.
కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం దేవాలయాల్లో వెలిగించే జ్వాలాతోరణం దర్శించటం సకల పాపాలు హరించుకుపోయి కోటి పుణ్యాలనిస్తుందని శాస్త్రవచనం. ఇక ఇదే రోజున ఉసిరిక చెట్లు ఉన్న వనంలో బంధుమిత్రులతో కలిసి సామూహికంగా చేసే వనభోజనాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వనభోజనాల వలన ఆధ్యాత్మిక అనుభూతితో పాటు సామాజిక సంబంధాలు కూడా మెరుగవుతాయి. ఈ రోజున నదిలో దీపాలను దానం చేయండి. కుదరకపోతే ఆలయంలో దీపాన్ని దానం చేయండి. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయటం శ్రేయస్కరంగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున వెండి పాత్రలు లేదా పాలను అస్సలు దానం చేయకూడదని అంటారు పెద్దలు. ఈ పవిత్రమైన రోజున ఇంట్లోని గదిని చీకటిగా ఉంచకూడదు. దీపాలు వెలుగుతుండటం మంచిది. కార్తీక పౌర్ణమి రోజున మాంసాహారం తీసుకోవటం ఇంటికి అరిష్టంగా భావిస్తారు. ఈ మహత్తర పండుగ రోజున పెద్దలను అవమానించటం, అసభ్య పదజాలం వాడటం మానుకోవాలి. ఈ రోజున ఇంటి ముందుకు వచ్చిన పేదలు, నిస్సహాయులు, భిక్షగాలను ఖాళీ చేతులతో అస్సలు పంపించకూడదు. మీ శక్తి మేరకు ఆహారాన్ని, ధనాన్ని లేదా ధాన్యాన్ని దానం చేయటం శుభప్రదం.